శ్రీ గురు చరిత్ర 32వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యాయ నమః. శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఉపదేశించిన స్త్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారు. బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు. దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహాగమనం చేయడం ఉత్తమం. కాని భర్త దూరదేశంలో ఉన్నా, ఆమె గర్భవతి అయినా, లేక ఆమెకు పాలు దాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రం సహగమనం చేయకూడదు. అటువంటి స్త్రీ యావత్ జీవితము విధవ ధర్మం పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవ ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవే. ఆమెకు జుట్టు తీయించుకోవడం ప్రధాన కర్తవ్యం. లేకుంటే ఆమె జుట్టు అనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతీతుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తల స్నానము, ఒక్క పూట భోజనము చేస్తుండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టం. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో, లేక పక్షానికో ఒకసారి చొప్పున యథాశక్తి ఉపవసించడం కాని, లేకుంటే చంద్రాయన వ్రతం ఆచరించడం కాని ఎంతో శ్రేయస్కరం. పాడ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షంలో తిదికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణమి నాటికి 15 ముద్దలు తినడం, అటు తర్వాత చంద్రకళను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చంద్రాయన వ్రతం అంటారు. ముసలితనం వల్ల గాని, రోగం వల్ల కాని ఇలా చేయలేని వారు 2వ పూట పాలో పండ్లో యావత్ జీవితము సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుంది. కనుక కిందనే పనుకొనడం ఆమె ధర్మం. తనకున్న మంచము, పరుపు పేదలకు దానమిచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రం మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమియ్యాలి. అభ్యంగనము, సుగంధము, పూలు, అలంకారాలు, తాంబూలములను ఆమె పరిత్యజించాలి. పిత్రయజ్ఞం చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణం చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చెయ్యాలి. ఇలా వారి ఆజ్ఞానుసారం వైశాఖ మాసంలో జలదానం, కార్తీక మాసంలో దీపదానం, మాఘంలో నెయ్యి, నువ్వులు దానం చేయడం ఆమె ధర్మం. అలాగే వేసవి కాలంలో నీళ్లు దొరకని చోట చలివేంద్రం పెట్టించాలి. విప్రులు రుద్రాభిషేకం చేస్తుంటే నీటితో నింపిన బిందె వారికి సమర్పించుకోవాలి. కార్తీక మాసమంతా యవ్వాన్నమే తింటూ నక్త వ్రతములు ఆచరించాలి. ఆ కాలంలో ఆమె కంద, వంగ, తేనె, నూనె వాడకూడదు. మోదుగాకుల విస్తల్లో భోజనం చేయడమే ఉత్తమం. కాని అరటాకుల్లోనూ లోహ పాత్రలలోనూ తినకూడదు. ఆ నెలాఖరు ఉద్యాపన చెయ్యాలి. ఆ సమయంలో నేతితో నింగిన కంచు పాత్ర, బాగా పాలిచ్చే కపిల గొవ్వు, యథాశక్తి బంగారము, దీపమాలిక దానమిస్తే ఎంతో పుణ్యం వస్తుంది. వీటన్నిటిలో దీపదానం శ్రేష్టమైనది. శివునికి ఏకాదశ రుద్రాభిషేకము, షోడశోపచార పూజ చేసి తన భర్తయే నారాయణుడన్న భావంతో దీపమాలిక దానమిస్తే పూర్వపాపం నశించి యశస్సు లభిస్తుంది. మాఘమాసంలో జలమే నారాయణుడన్న భావంతో స్నానం చేసి శివ పూజ, అతిథి సత్కారము ఏమారకుండా చేయాలి. అదెలా చేయాలో చెప్తాను. వేద విధులకు పాద్యమిచ్చి విసనకర్ర, పరిమళ ద్రవ్యాలు, దక్షిణ తాంబూలాలతో కూడా నూతన వస్త్రాలు, ద్రాక్ష మరియు అరటి పండ్లు ఒక్క పాత్రలో పానకము దానమిచ్చి తన భర్త పేరిట వారికి ఆపోసనమిచ్చి వారికి సాత్విక ఆహారం తృప్తిగా వడ్డించాలి. వారిలో ఎక్కువగా బయట తిరిగే వారికి గొడుగు, పాదుకలు సమర్పిస్తే అనంతమైన ఫలితం ఉంటుంది. ఇలా ఆచరిస్తే సతీ సహగమనంతో సమానమవుతుంది. ఆమె భర్తకు కూడా పాపం నశించి స్వర్గం లభిస్తుంది. పతివ్రత అయిన స్త్రీ భాగీరథితో సమానమే. ఆమె భర్త శంకరునితో సమానమే. కాబట్టి ఇటు దంపతులే లోకపూజ్యులు. బృహస్పతి చెప్పిన ధర్మాలలో స్త్రీలకు 2 మార్గాలు కనిపిస్తున్నాయి. ధైర్యం కలవారు సహగమనం చేయవచ్చు. కనుక అమ్మాయి, నీవు శోకం విడిచి నీకేది శ్రేయస్కరం అనిపిస్తే అలానే చెయ్యి అని చెప్పి ఆ యోగీశ్వరుడు ఆమె తల మీద హస్తముంచి ఆశీర్వదించాడు. అప్పుడు ఆమె, యోగీశ్వర, మీరే నాకు తల్లి, తండ్రి, బంధువులు, వేరే వారు లేరు. ఇంత దూర దేశంలో నేను ఒంటరినైనప్పుడు మీరు తారసిల్లారు. యుక్త వయస్కురాలైన నాకు వైదవ్య
కర్తవ్య ధర్మం ఆచరించడం కత్తి మీద నడక వంటిది. యవ్వనము సౌందర్యము కలవారికి ఈ లోకంలో నిందలు తప్పవు. కనుక నాకు సహగమనమే నచ్చింది, అదే ఆచరిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని నమస్కరించింది. ఆయన ఆశీర్వదించి, తల్లి, త్వరలో నీ భర్తను తప్పక కలుసుకుంటావు. నీవు ఇంత దూరం గురుదర్శనం కోసం వచ్చావు, కాని విధివాసన జరుగురానిది జరిగిపోయింది. కనుక ఇప్పుడు సంగమానికి వెళ్లి శ్రీ గురుణ్ణి దర్శించి వచ్చి అటు తర్వాత కర్తవ్యం నిర్వర్తించు అని చెప్పి యా యోగీశ్వరుడు శవం తలపై భస్మముంచి ఆమెకు 4 రుద్రాక్షలిచ్చి వీటిలో 2 అతని మెడలోను చెవులకొకటి కట్టి రుద్ర సుతాలతో గురుపాదలకు అభిషేకించిన తీర్థం తెచ్చి ఈ శవంపై చల్లు. అప్పుడు సువాసీనులకు వేద విప్రులకు యథాశక్తి దానమిచ్చి తర్వాత సహగమనం చెయ్యవచ్చు అని చెప్పి వెళ్లిపోయాడు. అప్పుడు సావిత్రి అచటి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు పారాణి కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహా సౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవడానికి వెళ్తుందని తెలిసి గ్రామంలోని స్త్రీలు పురుషులు ఆమెను చూడ్డానికి కొన్ని వేలాది మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూచి, అయ్యో ఏ సుఖము ఎరుగని చిన్న వయసులోనే ఒక బిడ్డైనా కలగక ముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళ్తుంది అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్లి, ఏమమ్మా ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు, పుట్టింటికి వెళ్లి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగిపోతుంది. మరికొంతమంది, ఆహా ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకని ధర్మం తప్పకుండా నడుచుకుంటుంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయినాలు సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణాలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో అందరితో ఇలా చెప్పింది, తల్లులారా విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండుగ వచ్చింది, మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది, నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెడుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని పూజిస్తుంటాను అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది, మీరు బాధపడతారెందుకు, మీరు ఇంటికి వెళ్ళవచ్చు, కానీ మా అత్తమమ్మలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెపితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి, వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము శ్రీ గురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అచ్చటి వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు శవానికి రుద్రాక్షలు అలంకరించి అచ్చటి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీ గురు దర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయడం నా ధర్మమని తోస్తున్నది, నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా సరే కాని సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీగురు దర్శనానికి వెళ్ళింది. అచ్చటి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్లారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనసులో శ్రీగురునిలా స్తుతించుకున్నది, స్వామి మీరే సర్వేశ్వరులు, శరణు కోరిన వారందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలరని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి స్థితి లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మ సూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మ ఫల ప్రదాతలు మీరే. మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరం నడిచి మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో కాని అందరికీ అభిన్న సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కరువు అవ్వడమే కాక ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందుకు అన్ని చాలా బాగా జరిగాయి. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమితో బాగా తెలిసింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకోపోదల్చి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి
సావిత్రి పెళ్లుబిక్కి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదించారు. వెంటనే అచటి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందే ఇక్కడ మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకొని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరం అవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని ఇటు తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావడానికి పరుగున వెళ్లారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయడం ఆరంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడికి తీసుకువచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు విప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపచేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా శవం కేసి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ యతీశ్వరులు ఎవరు? నాకింత గాఢంగా నిద్ర పడితే నన్ను లేపనన్నా లేపలేదేమి అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగినదంతా చెప్పి, మన పాలిట పరమేశ్వరులు ప్రాణదాత ఈ శ్రీగురుడే అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు ఆయనకు సాష్టాంగపడి తమ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, అశ్రీతుల పాలిటి కల్పవృక్షమా, శ్రీహరి సచిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంతా, మీ కీర్తి దిగాంతాలకు వ్యాపించింది. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరచాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి, సిరి సంపదలు, దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోతాయి. మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు. కాని అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకొచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉన్నది. నొసటి రాత తప్పించడం ఎవరి తరము కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మరాత నిజమే అయితే ఈ చనిపోయిన వాడు తిరిగి ఎలా బతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతని జీవిత కాలం నుండి 30 సంవత్సరాలు ఈ జన్మకు మార్చాము. అంతేగాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి ఆ సత్యం దర్శింపచేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్లిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి, దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుణ్ణి పూజించి వేద విప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.